హాయ్ నమస్కార ఆదాబ్ అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం సుస్వాగతం. సోమ మంగళ బుధ గురు శుక్ర శనివారాల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి నా సమక్షంలో నిలబడి సలక్షణంగా తలబడి ఛాంపియన్ గా నిలిచేవారు ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో అక్షరాల ₹1,00,000 కోసం అండ్ ప్రెస్టీజియస్ ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పోటీ పడతారు మరోమారు. మరి అక్కడికి వెళ్ళాలంటే ముందు ఇక్కడ గెలవాల్సిందే కదా, అందుకే మన దగ్గరకు వచ్చేసారు ఇదిగో 5 చిన్నారులు. సో వీళ్ళందరిలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఆడెవరో తెలుసుకోవాలంటే లెట్స్ బిగిన్ ది చార్మింగ్ చేజింగ్ ఛాలెంజింగ్ ఛాంపియన్. కామేశ్వరి గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ ప్రణవ్. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్? చైతన్య టెక్నో స్కూల్. నైస్ ప్రణవ్. వాట్ ఆర్ యువర్ హాబీస్? ప్లేయింగ్ క్రికెట్ అండ్ డాన్సింగ్ సార్. అందుకేనా ఈ డ్రెస్సింగ్ స్టైల్? హూస్ యువర్ ఫేవరెట్ డాన్సర్? చిరంజీవి సార్. మీరేం చేస్తుంటారండి? నేను ఏపీఎస్ఆర్టీసీ అద్దెంకి డిపోలో సీనియర్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను సార్. సో మరి పెద్దగా ఏమవుతావు నువ్వు? IITN సార్. వాట్స్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? కెమిస్ట్రీ. ఛాంపియన్ అయిపోతావు అంతకన్నా ముందరా? ఎస్ సార్. సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యామిని గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ శ్రీలాస్య ప్రియ. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th సార్. ఏ స్కూల్ అమ్మా? చైతన్య భారతి హై స్కూల్ సార్. లాస్య ప్రియ అంటే డాన్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అన్నారు. ఏ డాన్స్ ఎక్కువ ఇష్టపడతావు? క్లాసికల్ డాన్స్ సార్, భరతనాట్యం. నేర్చుకుంటున్నావా? ఎస్ సార్. అరే వా, ఎవరు మీ గురువు గారు ఎవరు? శ్రీవల్లి దేవి మేడం. గుడ్ గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ సార్. వెరీ గుడ్. లాస్య ప్రియ ఏంటి ఇంట్లో ఎలా ఉంటుంది మీతో? బానే ఉంటుంది సార్. అని చెప్పినప్పుడు వింటూ ఉంటుందా? బాగా ఉంటుంది సార్. ఇంట్లో డాన్స్ చేస్తూ ఉంటుందా? ప్రాక్టీస్ బాగా చేస్తుంది. గుడ్ గుడ్. మరి పెద్దగా ఏమవుతానన్నా నువ్వు? డాక్టర్ సార్. సో ఆర్ట్స్ అండ్ సైన్స్ రెండు బాగా మేనేజ్ చేస్తావా? ఎస్ సార్. వెరీ గుడ్. ఛాంపియన్ చూస్తున్నావు నువ్వు? ఎస్ సార్. నీకు బాగా ఇష్టం రౌండ్ ఏంటి? రన్ రాజా రన్ సార్. రన్ రాజా రన్ బాగా ఇష్టం. మరి పాయింట్లు కొట్టేస్తావా? ఎస్ సార్. ఛాంపియన్ అయిపోతావా? ఎస్ సార్. వెరీ గుడ్ నాన్న, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. పద్మావతి గారు నమస్కారం అండి. నమస్తే అండి. KVSN మూర్తి. హాయ్ సార్. ఈ KVSN అంటే ఏమిటి? మై గ్రాండ్ ఫాదర్స్ నేమ్ సార్. గుడ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్? ఆక్స్ఫర్డ్ స్కూల్. గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. ఎలా ఉంటాడు మూర్తి? స్మార్ట్ గా ఉంటాను. గుడ్. మరి పెద్దగా ఏమవుతావు మూర్తి నువ్వు? IITN. సో మ్యాథ్స్ అండ్ సైన్స్ బాగా ఇష్టం అనమాట నీకు. ఎస్ సార్. ఛాంపియన్ నీకు బాగా ఇష్టం రౌండ్ ఏంటి? రన్ రాజా రన్. మీరు చూస్తుంటారా? చూస్తాను సార్. మీకేది ఇష్టం అండి? రన్ రాజా రన్ ఇష్టం. నీకు హాబీస్ ఏంటి జనరల్ గా? ప్లేయింగ్ క్రికెట్ అండ్ లిజనింగ్ సాంగ్స్. ఒబ్బో, ఎలాంటి పాటలు వింటావు? ప్రభాస్ సాంగ్స్. ప్రభాస్ ఫ్యానా మనం? గుడ్ గుడ్. సో మరి మూర్తి నీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్, ఛాంపియన్ అయిపోవాలి. ఓకే సార్. శ్రీలేఖర్ నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ సుష్మా. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్ అమ్మా? దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. నై. సుష్మా ఎలాంటి పిల్ల? అల్లరి పిల్ల, సైలెంట్ పిల్ల, చలాకీ పిల్ల, చదువుకునే పిల్ల? చదువుకునే పిల్ల. బాగా చదువుతుందండి. బాగా చదువు. ఏంటి బాగా ఇష్టం సబ్జెక్ట్ ఏంటమ్మా? మ్యాథ్స్. మనకు మ్యాథ్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో బాగా. ఎస్ సార్. చూస్తుంటావు ఛాంపియన్ నువ్వు? ఎస్ సార్. మీరు చూస్తారమ్మా? చూస్తుంటాం. ఏంటి నీ హాబీస్ ఏంటమ్మా? ప్లేయింగ్ గేమ్స్, స్టడీయింగ్ బుక్స్. ఎలాంటి గేమ్స్ ఆడుతుంటావు నువ్వు? క్యారమ్. గుడ్ గుడ్. సో మరి సుష్మా పెద్దగా ఏమవుతావు? IAS. గుడ్ నాన్న, ఆల్ ది వెరీ బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. చంద్రకళ గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ ప్రదీప్. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th. ఏ స్కూల్? ఉషోదయ హై స్కూల్. వాట్ ఆర్ హాబీస్ ప్రదీప్? ప్లేయింగ్ ఫుట్బాల్ అండ్ రీడింగ్ బుక్స్. మీరేం చేస్తుంటారండి? టైలరింగ్. సో ప్రదీప్ కి బాగా ఇష్టమైన డ్రెస్సెస్ ఏంటి? జీన్స్ టీ షర్ట్. జీన్స్ అండ్ టీ షర్ట్. పెద్దగా ఏమవుతానా? మెకానికల్ ఇంజనీర్. గుడ్. ఛాంపియన్ చూస్తుంటావు నువ్వు? ఎస్. నీకు బాగా ఇష్టమైన రౌండ్ ఏంటి? రన్ రాజా రన్. నీకు రన్ రాజా రన్నే? ఎస్. డిసైడింగ్ రౌండ్. డిసైడింగ్ రౌండ్. మరి వాళ్ళు డిసైడ్ చేస్తావా నువ్వు ఛాంపియన్ అవుతావు లేదా? ఎస్. నీకు బాగా ఇష్టమైన పర్సనాలిటీ? లియోనెల్ మెస్సీ. మెస్సీ జెర్సీ నెంబర్ ఎంత? 10. వెరీ నైస్. సో ఫుట్బాల్ లో బాల్ ని కొట్టేసినట్టు నువ్వు పాయింట్లు పట్టేస్తావా? ఎస్. గుడ్. నాకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో పేరెంట్స్, మీ పిల్లలకి మీ బెస్ట్ విషెస్ అందించేసి మా పేరెంట్స్ పేరెంట్కి వచ్చేసేయండి ప్లీజ్. కమ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. వెల్ బట్ ఈ రౌండ్ లో ఈచ్ 1 క్వశ్చన్ అండ్ 4 ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్ వస్తాయి, తప్ప ఆన్సర్ చెప్తే 5 పాయింట్స్ పోతాయి. ఆన్సర్ తెలియకపోతే చక్కగా అమ్మని అడిగేయచ్చు, కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ కూడా వచ్చేసి. ప్రణవ్, your question. మ్యాథమెటిక్స్ ప్రకారం 1/0 is equal to ఎంత? Your options are A 0, B 1, C 10 and D undefined. అన్డిఫైన్డ్ సార్. డి. షూరా? ఎస్ సార్. అమ్మని అడుగుతా ఒకసారి. నో సార్. చేస్తున్నాం ఆన్సర్ ఎస్ ఎస్ అంటూ. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ డి undefined. And Pranav, undefined is defined to be the right answer and 10 points to you. Last Priya. Electronic City of India అని ఏ నగరాన్ని అంటారు? Your options are A Hyderabad, B Ahmedabad, C Bangalore and D Mumbai.
మమ్మీ హెల్ప్ తీసుకుంటాను సార్. ఓకే తీసుకుందాం. అమ్మ మాకు మీ హెల్ప్ కావాలి. బెంగళూరు బెంగళూరు. అమ్మ బెంగళూరు అంటున్నారు లాస్ట్ ఏం చేద్దాం? మా మమ్మీ చెప్పిందే ఫ్రీజ్ చేస్తాను సార్. ఓకే మమ్మీ చెప్పింది ఫ్రీజ్ చేద్దాం. అయితే ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి బెంగళూరు. అండ్ లాస్ట్ ప్రియా బెంగళూరు. బంగారు లాంటి ఆన్సర్. రైట్ ఆన్సర్ 10 points టు. రెడీ మూర్తి గారు? రెడీ అండి? ఈ నాలుగింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? ఏ ఆప్షన్స్? ఏ స్లిప్పర్స్, బి శాండల్స్, సి షూస్ అండ్ డి గ్లవ్స్. ఆప్షన్ డి సార్, గ్లౌస్. అమ్మని ఒకసారి. నో సార్, ఫ్రీజ్ సార్. ఓకే సార్ ఐ ఫ్రీజ్ ఆప్షన్ డి గ్లవ్స్ అండ్ గ్లవ్స్. వై డౌట్? రైట్ ఆన్సర్ 10 points టు. అవును ఎందుకు గ్లౌస్ ఆడ్ వన్ అవుట్ అయింది? గ్లౌస్ చేతులకి వేసుకుంటాం, మిగిలిన 3 కాళ్ళకి వేసుకుంటాం కదా. శభాష్, వెరీ గుడ్. సుష్మా రెడీయా? ఎస్ సార్. శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద గ్రంథాన్ని ఏ భాషలో రాశారు? మీ ఆప్షన్స్: ఏ తెలుగు, బి కన్నడం, సి సంస్కృతం అండ్ డి హిందీ. మమ్మీ హెల్ప్ తీసుకుంటాను సార్. సరే తీసుకుందాం. మమ్మీ హెల్ప్. నో ఐడియా. నో ఐడియా. సో అమ్మకి ఐడియా లేదట. ఐ వాంట్ టు ఫ్రీజ్ తెలుగు సార్. యు వాంట్ ఫ్రీజ్ తెలుగు? ఎస్ సార్. అమ్మకి తెలియకపోయినా నువ్వే రిస్క్ తీసుకుంటున్నావు. ఎస్ ఎస్ సార్. ఓకే ఐ ఫ్రీజ్ ఆప్షన్ ఏ తెలుగు. అండ్ సుష్మా, శ్రీకృష్ణదేవరాయు ఆముక్తమాల్యద రాసింది తెలుగులో కాదు అని నువ్వు అనుకుంటున్నావా? కాదు, తెలుగులోనే. రైట్ ఆన్సర్ 10 points టు. శ్రీకృష్ణదేవరాయలకు తెలుగులో ఎంత పట్టుందో కన్నడలో కూడా అంత పట్టుంది. కాకపోతే ఆముక్తమాల్యద రాసింది మాత్రం తెలుగులోనే. ఓకేనా? ఎస్ సార్. ఓకే ప్రదీప్, ఈ నలుగురిలో టాలీవుడ్ దర్శకుడు కానిది ఎవరు? ఆప్షన్ ఏ సంపత్ నంది, ఆప్షన్ బి దిల్ రాజు, ఆప్షన్ సి హరీష్ శంకర్ అండ్ ఆప్షన్ డి శేఖర్ కముల. ఐ విల్ టేక్ మై మదర్స్ హెల్ప్. అమ్మా ప్లీజ్ హెల్ప్. నో ఐడియా. నో ఐడియా. అమ్మకి నో ఐడియా. మరి ప్రదీప్ ఏం చేద్దాం? ఐ విల్ ఫ్రీజ్ హరీష్ శంకర్. ఓకే ఐ విల్ ఫ్రీజ్ ఆప్షన్ సి హరీష్ శంకర్. ప్రదీప్, సో ప్రదీప్ that's the wrong answer. -5. దట్స్ ఓకే. మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పగలరా ఎవరన్నా? దిల్ రాజు. అండ్ డైరెక్టర్ ఎందుకు కాదు? కాదు సార్, ప్రొడ్యూసర్. ఆయన ప్రొడ్యూసర్, డైరెక్టర్ కాదు. సో రైట్ ఆన్సర్ ఇస్ దిల్ రాజు, ఆప్షన్ బి. ఓకేనా? చలో మొత్తానికి మన ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. వెల్ ఈ రౌండ్ లో మొత్తం 3 pictures ఆన్ ద స్క్రీన్. ఈచ్ పిక్చర్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 points, తప్పైతే -5. ఇట్స్ అ బజర్ రౌండ్. సో క్వశ్చన్ అందరికి కామన్. మీ అందరికి చిత్రం ద పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కవాతు చేస్తున్న సైనిక విభాగం పేరేంటి? సైనిక విభాగం పేరు చెప్పడానికి సుష్మా రెడీ అయింది. ఆన్సర్ ప్లీజ్. నేవీ. సో నేవీ అనుకుంటున్నావు. సుష్మా, కవాతు అంటే మార్చ్ పాస్ట్ చేస్తున్న ఈ సైనిక విభాగం నేవీ కాదు. రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఇస్ ఎయిర్ ఫోర్స్. ఓకే, మీకోసం సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని నటుడు అరుంధతి చిత్రంలో పోషించిన పాత్ర పేరేంటి? ఎస్ మిస్టర్ మూర్తి. పశుపతి. పక్కన. ఎస్ సార్. అందులో పాపులర్ డైలాగ్ ఏంటి? ఒసే బొమ్మాలి నిన్ను వదలా. అమ్మో, పాయింట్లు కూడా వదలవు నువ్వు. ఎస్ సార్. ఓకే, పశుపతి ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ అండ్ 10 points to you. మీకోసం ద థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న స్పోర్ట్ పేరేంటి? This time it's Lasya Priya. Your answer please. గోల్ఫ్. పోలో కూడా అలాగే ఉంటుంది కదా. పోలో హార్స్ పైన ఆడతారు. మరి నిలబడి ఆడితే దాన్ని ఏమంటారు? గోల్ఫ్. బాగా తెలుసా? ఎస్ సార్. Yes, that's the right answer and 10 points to you. మన రౌండ్ సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం ముచ్చటైన మూడో రౌండ్ లిటరేచర్. వెల్ లిటరేచర్ మొత్తం మీకు 3 words ఇస్తాను, కానీ ఆ వర్డ్ మొత్తం డిస్ప్లే చేయను. ఒక్క లెటర్ డిస్ప్లే చేస్తాను అండ్ ఒక క్లూ ఇస్తాను. ఆ లెటర్ ని బట్టి, క్లూని బట్టి, నెంబర్ ఆఫ్ లెటర్స్ ని బట్టి ఆ వర్డ్ అంటే మీరు వెంటనే చెప్పేస్తే 50 points.
టైంకి చెప్పలేకపోతే ఇంకొక లెటర్ అప్పుడు చెప్తే 40 పాయింట్స్. అప్పటికి చెప్పలేకపోతే ఇంకొక లెటర్ అప్పుడు 30 పాయింట్స్, దెన్ 20 పాయింట్స్, 10 పాయింట్స్ అండ్ నో పాయింట్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎప్పుడు తప్పు చెప్పినా -5. Shall we start? మీ అందరికి లిటరేచర్ లో the first word on the board. This is a 9-lettered word. And ఇందులో ముందుగా మీ అందరికి I reveal letter number 4. నేను మీకు ఇస్తున్న క్లూ 4 గ్రాండ్ స్లామ్స్ లో అదొకటి. బజర్ నొక్కేశాడు మిస్టర్ మూర్తి. యువర్ ఆన్సర్ ప్లీజ్. వింబుల్డన్. స్పెల్లింగ్ ప్లీజ్. WIMBLEDON. వింబుల్డన్. ఓ నెంబర్ ఆఫ్ లెటర్ సరిపోయాయి. ఎస్ సార్. డి కూడా సరిపోయింది. ఎస్ సార్. క్లూ సరిపోయిందా? ఎస్ సార్. గ్రాండ్ స్లామ్స్ వేటికి సంబంధించినవి? టెన్నిస్. దాంట్లో వింబుల్డన్ ఉందా? ఎస్ సార్. అంత బాగా చెప్తుంటే నేను కాదలేకపోతున్నానా? రైట్ ఆన్సర్ అండ్ 20 పాయింట్స్ టు యు. మీకోసం ద సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. ద 10-lettered word అండ్ ఇందులో ముందుగా మీ అందరి కోసం I reveal letter number 8. నేను మీకు ఇస్తున్న క్లూ ఎంతో ప్రయాణం చేశాడు, ఎన్నో విషయాలు రాశాడు. ఎంతో ప్రయాణం చేశాడు, ఎన్నో విషయాలు రాశాడు. ఫాస్ట్ గా చెప్తే 50 పాయింట్స్. టైమ్ అప్. వెల్ ఫర్ 40 పాయింట్స్ I reveal letter number 6. ఎంతో ప్రయాణం చేశాడు, ఎన్నో విషయాలు రాశాడు. ఓకే టైమ్ అప్. వెల్ ఫర్ 30 పాయింట్స్ I reveal letter number 7. ఎంతో ప్రయాణం చేశాడు, ఎన్నో విషయాలు రాశాడు. Okay, time up. Well, for 20 points, I reveal letter number 4. ఎంతో ప్రయాణం చేశాడు, ఎన్నెన్నో విషయాలు రాశాడు. సాహసానికి దూకింది సుష్మా. యువర్ ఆన్సర్ ప్లీజ్. ట్రావెలాగర్. స్పెల్లింగ్ ట్రావెలాగ్. TRAVELOGUE. ట్రావెలాగ్. TRAVELOGUE. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. వి లాంగ్ సరిపోయింది. క్లూ కూడా సరిపోయిందా? ఎలా సరిపోయింది? ట్రావెల్ చేస్తూ రాస్తాడు కాబట్టి ట్రావెలాగ్. ట్రావెల్ చేస్తూ వాటి విశేషాలు రాస్తే దాన్ని ట్రావెలాగ్ అంటారు అని నువ్వు అంటున్నావు. మరి నేనేమంటాను? రైట్ అంటాను అని చేస్తారు. 20 పాయింట్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. Here comes the third word in literature on the board. Wow, the 11-lettered word and ఇందులో ముందుగా I reveal for all of you letter number 9. నేను మీకు ఇస్తున్న క్లూ దీనికి ఇటుపక్క ఎలా ఉందో అటుపక్క కూడా అచ్చం అలాగే ఉంది. బజర్ నొక్కింది సుష్మా. యువర్ ఆన్సర్ ప్లీజ్. సిమెట్రికల్. స్పెల్ ఇట్ ప్లీజ్. SYMMETRICAL. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయా? Yes sir. సి సరిపోయిందా? Yes sir. క్లూ సరిపోయిందా? Yes sir. ఎలాగా? It is equal on both sides. So it is same on both the sides or both the places or both the directions or anywhere. ఒక పక్క ఉన్నట్టే ఇంకో పక్క కూడా ఉంటే దాన్ని సిమెట్రికల్ అంటారా? Yes sir. ఇందాక 20 పాయింట్స్ కొట్టావు, ఇప్పుడు సిమెట్రికల్ అని చెప్పి మ్యాజికల్ గా 50 పాయింట్స్ కొట్టేసావు. సూపర్. రైట్ ఆన్సర్. మొత్తానికి మన ముచ్చట 3 రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. జనరల్ గా పిల్లలు ఎలాంటి టీచర్స్ ని ఇష్టపడుతూ ఉంటారు? వాళ్ళతో పాటే ఫ్రెండ్లీగా మూవ్ అయ్యే టీచర్స్ ని అయితే ఇష్టపడతారు. మరి అంత ఫ్రెండ్లీగా ఉంటే మరి వీళ్ళు డిసిప్లిన్ గా ఉంటారా? ఉంటారు సార్. అమ్మ చెప్పినంత నువ్వు ఏకీభవిస్తున్నావా? సార్ నైస్. నెక్స్ట్ లాస్ట్ చెప్పే వాళ్ళ అమ్మగారు. వాళ్ళు వీళ్ళ డౌట్స్ ని బాగా క్లారిఫై చేయగలిగే టీచర్స్ ని పిల్లలు బాగా ఇష్టపడతారు సార్. ఓకే, సో సబ్జెక్ట్ చెప్పడం వరకు మాత్రమే కాకుండా డౌట్స్ క్లారిఫికేషన్ కూడా, డౌట్స్ అడిగితే తిడతారేమో అన్నది భయం ఉంటుంది. సో దాన్ని బ్రేక్ చేసుకుని నేను చాలా కంఫర్టబుల్ గా డౌట్స్ క్లారిఫై చేస్తాను అనే ఒక ఫీలింగ్ కలిగించగలిగితే దిల్ బి హ్యాపీ అంటున్నారు. అవును. అవునండి? అవును. అవునా లాస్ట్ ప్రియా నువ్వేమంటావు? Yes sir. నీకు అలా భయం ఏమైనా టీచర్ అంటే ఎవరన్నా? No sir. మరి మూర్తి వాళ్ళ అమ్మగారు. టీచర్లు పిల్లల్ని జాగ్రత్తగా చూడాలి, వాళ్ళని ఒక పిల్లల్లాగా వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. అచ్చా, సో చాలా కేరింగ్ గా ఉండాలి. కేరింగ్ గా ఉండాలి. కేరింగ్ గా ఉండాలి. సో ఎవరైతే టీచర్స్ చాలా కేరింగ్ గా ఉంటారో పిల్లల పట్ల వాళ్ళని బాగా ఇష్టపడతారు. వాళ్ళు బాగా ఇష్టపడతారు. వాళ్ళు బాగా ఇష్టం. నైస్, మంచి మాట చెప్పారు. సుష్మా వాళ్ళ అమ్మగారు.
స్టడీస్నే కాదు వాళ్ళ స్టడీస్నే కాదు ఆశయాలను ఎంకరేజ్ ఇంకా ఉంటే వాళ్ళు ఇష్టపడతారు. ఓకే రైట్. జనరల్ గా పిల్లల మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఏం చిన్న చిన్న పనులు చేసినా కూడా వాటిని గుర్తించాలి, ఎంకరేజ్ చేయాలి అని ఫీల్ అవుతూ ఉంటారు. సో అలా ఎంకరేజ్ చేసే టీచర్స్ అంటే పిల్లలు బాగా ఇష్టపడతారు అనమాట. నైస్, మంచి మాట చెప్పారు. సో అలా ఉన్న మీ టీచర్స్ ఎవరైనా ఉన్నారమ్మా సుష్మా? ఉన్నా సార్. ఎవరు? ఒకళ్ళిద్దరు పేర్లు మాకు. మా లాస్ట్ ఇయర్ మ్యాథ్స్ భిక్షం సార్. సో ఆయన చాలా ఎంకరేజింగ్ గా ఉండేవారు. ఎస్ సార్. ప్రదీప్ వాళ్ళ అమ్మగారు, మీ మాటల్లో. పిల్లలు బాగా చదువుతుండ్రా లేదా అది కూడా చూడాలి, పిల్లలు ఎలా ఉంటుండ్రో అది కూడా చూడాలి, ఓకే, అంటే అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ మిగతా అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా పట్టించుకోవాలంట. పట్టించుకోవాలి. సో పిల్లలకి ఏమైనా సమస్యలు వచ్చినా, ఎలా ఇబ్బంది వచ్చినా కూడా అలా హెల్ప్ చేయగలిగే టీచర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు బాగా ఇష్టపడతారంటున్నారు. అండ్ ఈ సందర్భంలో పిల్లలందరికీ ఇంకో ముఖ్యమైన విషయం, టీచర్స్ జనరల్ గా తిడుతున్నారనో కొడుతున్నారనో పిల్లలు చాలా కోపాలు వచ్చేస్తూ ఉంటాయి. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ టీచర్ అయినా సరే తల్లిలాగా తండ్రిలాగా టీచర్ కూడా ఎప్పుడు పిల్లలు బాగా కోరుకుంటాడు. కాబట్టి మీ టీచర్స్ ఎప్పుడైనా తిట్టినా కొట్టినా తప్పుగా అనుకోవద్దు, అది మన మంచి కోసమే. అంతే కదండి? అంతే కదా? ఎస్ సార్. నైస్, చాలా చక్కటి మాటలు చెప్పారు. సో టీచర్స్ అందరికీ కూడా మా పేరెంట్స్ చెప్పిన మంచి మంచి సలహాలు చాలా చాలా ఉపయోగపడతాయని మేము కూడా ఆశిస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూ గోల్డెన్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆఖరి రౌండ్ ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కి ఎంపిక చేసి పంపించే రౌండ్ రన్ రాజా రన్. ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్, సెకండ్ క్వశ్చన్ కి 40 పాయింట్స్, థర్డ్ క్వశ్చన్ కి 60 పాయింట్స్, ఫోర్త్ క్వశ్చన్ కి 80 పాయింట్స్ అండ్ లాస్ట్ క్వశ్చన్ కి 100 పాయింట్స్. సో ఎప్పుడు తప్పు చెప్పినా -10, -20, -30, -40, -50 రెస్పెక్టివ్లీ. జాగ్రత్తగా ఆన్సర్స్ చెప్పాలి. Here comes the first question for 20 points. అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి, ఆ హీరో పేరెంట్. ప్రణవ్, your answer please. అక్కినేని నాగార్జున. అక్కినేని నాగార్జున. Pranav, that's the right answer and 20 points to you. For the second question, for 40 points question. Square root of 196 is equal to. Sushma, your answer. 14. Sushma, 196 అన్నాను. ఎస్ సార్. 14 into 14, 196. ఎస్ సార్. అసలు డౌటే లేదా? నో డౌట్ సార్. No doubt, sir. Confident, madam. That's the right answer and 40 points to you. Here comes the 60 points question. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆంగ్ సాన్ సూకీ ఏ దేశస్తురాలు? The fastest is Pranav. Your answer, please. బంగ్లాదేశ్. Okay, Pranav says Bangladesh. నువ్వేమంటావు సుష్మా? మయన్మార్. Pranav, it's not Bangladesh, it's Myanmar. So -30. Okay, Mari. Ready for the 80 points question? Here comes. The chemical formula దేనికి సంబంధించినది? That is H2O2. Yes, Mr. Pradeep. వాటర్. Pradeep says water. పదరికి ఎవరో ప్రెస్ చేశారమ్మా? ఓ, ఇంకా ముగ్గురు చేశారు. Okay, we'll give the chance to Lasya. వాటర్. Water. Murthy. హైడ్రోజన్ డయాక్సైడ్. Hydrogen dioxide. Sushma. హైడ్రోజన్ పెరాక్సైడ్. Hydrogen peroxide, correct. So Pradeep, H2O is water. H2O2 is hydrogen. Hydrogen peroxide. So -40. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఒకే ఒక్క ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. ప్రదీప్, ఈ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చెప్తే 55 కి వస్తావు, కానీ సుష్మా ఇస్ ఆల్రెడీ విత్ 115 పాయింట్స్. ప్రణవ్, చాలా బాగా ఆడావు, బట్ ఇందాక చేసిన తప్పు వల్ల 0కి వచ్చావు. ఇప్పుడు ఆన్సర్ చెప్తే 100కి వస్తావు, సెకండ్ లీడ్కి వస్తావు, కానీ ఫస్ట్ లీడ్కి వెళ్ళలేవు. ఇక మిగిలిన ముగ్గురు, లాస్య, నువ్వు చెబితే లక్కీగా 5 పాయింట్స్ మార్జిన్ తో నువ్వు ఛాంపియన్ కావచ్చు, బికాస్ యూఆర్ ఆన్ 20. మూర్తి ఆర్ సుష్మా, మీ ఇద్దరు ఎవరు చెప్పినా మీరు ఛాంపియన్ కావచ్చు. సుష్మా, సో గేమ్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్. ఓకేనా? శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కి ఎంపిక చేసి పంపించి అక్షరాల ₹1,00,000 అండ్ ప్రెస్టీజియస్ ఛాంపియన్ ట్రోఫీని అందుకునే అవకాశాన్ని అందించే ప్రశ్న మీకోసం. మన దేశంలోని ఒకే ఒక తృణమూల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరు? లాస్ట్ ఇయర్ ఆన్సర్. జవహర్ లాల్ నెహ్రూ. నేను అడిగింది తృణమూల్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి. తృణమూల్ అంటే పార్టీ, అవునా? ఎక్కడి పార్టీ? తమిళనాడు. వెస్ట్ బెంగాల్. నాట్ జవహర్ లాల్ నెహ్రూ. రాంగ్ ఆన్సర్. -3.
The right answer is బెనర్జీ. Mamata Banerjee is the right answer. ప్రస్తుత బెంగాల్ సీఎం కూడా ఆవిడే. సో మొత్తానికి అన్ని క్వశ్చన్స్ అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 115 పాయింట్స్ తో హైదరాబాద్ నుంచి వచ్చేసిన సుష్మా. మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. Friends, finally, after all the rounds, it's now the time to celebrate. So let's call upon the champion and Walla mother onto the stage, please. Come on, Sushma. Come on, come on, come on. Yay! Well done, very well done. ఎలా అనిపిస్తుందమ్మా మీకు? చాలా టెన్షన్ పడ్డది అమ్మాయి. అమ్మాయి చాలా టెన్షన్ పడింది. మీరు చాలా టెన్షన్. నువ్వు ఇంకా పడుతూనే ఉంది, తెలిసిపోతుంది, వణికిపోతుంది ఇలాగా. మీరు పడుతున్నారా టెన్షన్? చెప్తుంది, కాకపోతే టెన్షన్. మీరు అనుకున్నారా గెలుస్తుంటానని? అనుకున్నాను. నువ్వు అనుకున్నావు గెలుస్తావని? ఎస్ సార్. ఎప్పుడు అనుకున్నావు? ఏ మూమెంట్ అనిపించింది కాన్ఫిడెంట్ గా నీకు? లాస్ట్ మూమెంట్. గుడ్ నాన్న, వెరీ వెల్ ప్లేడ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. ఇవాళ ఛాంపియన్ సుష్మాకి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో సుష్మా, చాలా చక్కగా ఆన్సర్స్ చెప్పేసి ఛాంపియన్ అయిపోయావు. మరి ఇంతకన్నా చక్కగా, ఇంతకన్నా బాగా ఆన్సర్స్ చెప్పేసి అయిపోతావా ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కూడా? ఎస్ సార్. విత్ ఆల్ ది కాన్ఫిడెన్స్? ఎస్ సార్. డెఫినెట్లీ. మరి బాగా ప్రిపేర్ అయ్యి వస్తావా ఎస్ సార్. గెలుచుకోవడానికి? ఎస్ సార్. ఏం గెలుచుకుంటావు? ₹1,00,000 ప్లస్ ట్రోఫీ. సో సుష్మా అయితే మనం కలుసుకుందాం రేపు మధ్యాహ్నం 12 గంటలకి టు ఫైట్ ఫర్ ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. స్టార్టింగ్ నుంచి కూడా అలా స్లోగా పికప్ అవుతూ లాస్ట్ కి వచ్చేప్పటికి జింగ్ అని పుంజుకుని ఛాంపియన్ అయిపోయింది సుష్మా. మరి ఇలాంటి మరొక మంచి ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందామా? అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.